హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ రవితేజ. ఆర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. అక్క దీప్తి అక్క, కొంచెం జోష్ రావట్లేదు ఎందుకు? ఇంకా నెమ్మదిగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? స్ట్రీట్ డ్రైవింగ్. ఎలాంటి స్ట్రీట్స్కి వెళ్దాం? బిజీ స్ట్రీట్స్, నారో స్ట్రీట్స్. అక్కడ ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది మనకు కావాలి. ఓకే, ఐ యు రెడీ? చలో. ఇక్కడ మన ముందు ఏ స్ట్రీట్ కనిపిస్తే అక్కడ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ ముందు బ్లాక్ ఉందనుకోండి, ఎలా యూటర్న్ చేసుకోవాలో కూడా తెలుసు కదా. వెహికల్ ముందుకు వెళ్తుందంటే వెనకైతే రాగలుగుతుంది కదా. ఓకేనా? ఆ భయం అయితే లేదు కదా. చిన్న గల్లీలోకి వెళ్ళిపోతాం, ఇరుక్కుంటాం అన్న భయం అయితే లేదు కదా. ముందుకెళ్ళిందా వెనక రాగలుగుతాం. చలో, నాకు తెలియదు ఈ స్ట్రీట్స్ గురించి. మీకు ఎక్కడ గల్లీ కనిపిస్తే అక్కడ లెఫ్ట్ తిరిగింది. అక్కడ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో మీకు చెప్తాను. స్టీరింగ్ పొజిషన్ ఒక్కటి చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఒక్కసారి చేయండి. ఇలా పట్టుకున్నారంటే మీకు ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా పట్టుకుంటే తిరగదు, ఎందుకంటే మన రిస్ట్ అనేది లాక్ అయిపోతుంది. మూవ్ కంఫర్ట్ గా ఉందా? టర్న్ అయినప్పుడు కూడా ఎక్కువ టర్న్ అవుతుంది. చలో మూవ్. లెఫ్ట్ కి వెళ్తున్నప్పుడు మనం కంప్లీట్ గా లెఫ్ట్ కే క్లోజ్ గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్యాప్ అనేది వదలకూడదు. మూవ్ మూవ్. అక్కడ ఉంది లేదు, ఆ చెట్టు దగ్గర ఉంది. మూవ్. చలో, ఇక్కడ బైక్ వచ్చింది, స్కూటీ వచ్చింది కదా, ఇక్కడ వెళ్ళండి. స్లో, ఇంకా స్లోగా ఉండాలి, ఇంకా స్లో. టర్న్. ఎస్. మనం లెఫ్ట్ కి వచ్చేప్పుడు ఇందాక చెప్పాను కదా, కంపల్సరీగా మనం లెఫ్ట్ లో ఉండాలి. స్టీరింగ్ అలా వదలకూడదు, చేతితో పాటు కూడా స్టీరింగ్ రావాలి. మీరు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అలా వదిలేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు వెహికల్ మనం ఫ్రీగా వదిలేయకూడదు, మన కంట్రోల్లో వెహికల్ ఉండాలి. ఓకే, యా. మూవ్. క్లచ్ తోనే మూవ్ అవుతుంది. మూవ్. ఇది ఇంకా పెద్ద స్ట్రీట్, ఇంకా నేరో రాలే. అంతవరకు మీరు నార్మల్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఎటు వస్తుంది? లెఫ్ట్ వెళ్దాం. ఎక్కడైనా లెఫ్ట్ ఉంటుంది. యా, లెఫ్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలి మీరు? కంప్లీట్ గా లెఫ్ట్ రావాలి. కంప్లీట్ గా లెఫ్ట్. స్లో స్లో. ఇక్కడ ఒకటి చెప్తాను మీకు. స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో. మూవ్ మూవ్ మూవ్. ఇక్కడ లెఫ్ట్ కి వెళ్తున్నప్పుడు ఆ రోడ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది చూసుకోవాలి. 2 పాయింట్స్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్ విడ్త్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం? స్లో, ఇంకొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి. మూవ్. ఇంకొంచెం మూవ్. ఇక్కడ నేరోగా ఉన్నాం. ఇక్కడ మనం ఈ పోల్ కి నేరోగా ఉన్నాం కాబట్టి, నేరోగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ పిల్లర్ కి మనకు ఈక్వల్ అవ్వాలి. మన కార్ లెంత్ లో మిడిల్ పాయింట్ కి రావాలి. మన లెఫ్ట్ టర్న్ అయ్యేప్పుడు స్ట్రీట్ లో, నేరో స్ట్రీట్స్ లో టర్న్ అవుతున్నప్పుడు, చాలా నేరో స్ట్రీట్స్ ఇక్కడ మనకున్న నేరో స్ట్రీట్స్ లో వెళ్తున్నప్పుడు. చలో, టర్న్. ఇప్పుడే టర్న్ అయ్యారంటే ఏమవుతుంది? వెనక టచ్ అయిపోతుంది. వెనకాల పిల్లర్ కి టచ్ అయిపోతుంది. yes. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా పోల్ అనేది. ఇప్పుడు మన వెహికల్ లెంత్ కి, ఇక్కడ లెంత్ లో మిడిల్ పాయింట్ కి వచ్చింది. ఇప్పుడు టర్న్ అవ్వండి. కంప్లీట్ టర్న్. స్లోగా క్లచ్ రిలీజ్. స్పీడ్ క్లచ్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది? రైట్ సైడ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. భయం వచ్చేస్తుంది, చేయలేరు. మూవ్. ఎస్. స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో. ఎస్ ఎస్ ఎస్. అంతే. స్ట్రైట్. మూవ్. బ్రేక్ అక్క, వెహికల్ అవుతుందంటే బ్రేక్ ఉండాలి. మూవ్. స్లో చూసుకోండి. కూల్. స్టీరింగ్ అనేది చూసుకోండి ఒకసారి. స్టీరింగ్ పైన అక్కడ ఉంచుకొని ఎంత అవసరం ఉందో అంత యూస్ చేసుకోండి. చలో మూవ్ మూవ్ మూవ్. గ్యాప్ ఉంది, వదలకూడదు. స్టీరింగ్ అలా వదలకూడదు అక్క. అలా కాదు, ఇలా ఇక్కడ ఉండాలి. ఒకసారి చూడండి, నేను ఎలా చూపిస్తున్నానంటే, ఒకసారి చేయి చూపించండి. ఇలా ఉన్నప్పుడు టర్న్ అయ్యేప్పుడు ఇలా తీసుకోండి. ఓకేనా? మీరేం చేస్తున్నారు చెప్పనా? ఇలా తీసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎంత టర్న్ అయ్యారో మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు చేస్తున్న పని హ్యాండ్ పొజిషన్ అటు ఇటు రాకూడదు, ఉన్నది అక్కడే ఉండాలి, రైట్ సైడ్ మాత్రం ఉండాలి స్టీరింగ్ పైన ఎప్పుడైనా కూడా. మూవ్
అగైన్ అదే మిస్టేక్. వద్దు, అది చెప్పాను, హ్యాండ్ వదలకూడదు. హ్యాండ్ వదలకుండా టర్న్ అయ్యేప్పుడు ఏం చేస్తారంటే అక్కడే ఇది అరచే ఉంచుకోండి, పాము ఉంచుకొని టర్న్ చేసుకోండి, ప్రెజర్ అప్లై చేసుకొని. మూవ్. ఇది నేరో ఏంటి, ఇంకా నేరో కావాలి మనకు కదా. వెరీ గుడ్. స్ట్రీట్ డ్రైవింగ్లో మనం కంప్లీట్గా అటు ఇటు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి స్లోగా చెక్ చేసుకుంటూ, స్లోగా ఉండడం వల్ల మనకు అర్థమవుతుంది వెహికల్ పాస్ అవుతుందా అవ్వదా, జడ్జిమెంట్ చూసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ మిర్రర్స్లో చూసుకోవడానికి కూడా వెహికల్ పాస్ అవుతున్నప్పుడు మిర్రర్లో కూడా చూసుకోండి. స్లో 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 స్లో, ఇంకా స్లో. పాస్ అవ్వదు, డౌట్ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే కంప్లీట్గా స్లో అయిపోవాలి, లేదా ఆగి నెమ్మదిగా మూవ్ చేయాలి. అంటే జస్ట్ నెమ్మదిగా వెళ్ళి టచ్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. లేదు కదా, రోడ్ బ్లాక్ కదా. చలో వెళ్ళండి, నేను చెప్పను, ఇక్కడ మీరే చేయండి. మీరు ఒక్కరే కార్లో ఉన్నారు ఇక్కడ. మూవ్. ఆలోచించకూడదు. మూవ్. ఎక్కడ వెళ్తారో వెళ్ళండి. ఎంత కష్టం వచ్చిందిరా దీప్తి అక్కకు. మూవ్. అక్కడ ఖాళీ ఉంది కదా ముందు, ఆ ప్లేస్ యూజ్ చేసుకోండి. బైక్స్ వెనక, లేదా ఈ గ్యాప్ యూజ్ చేసుకోండి, ఆ గేట్కి ముందున్న గ్యాప్కి. ఇంకా స్లో. ఇది అసలు ఇందాక లాస్ట్ వీడియో మీరు చేసిన దానికి అర్థమైందా లేదా అనేది నాకు అర్థమవుతుంది. మూవ్. వెనక్కి వెళ్ళకూడదక్క. మూవ్. ఎందుకు బ్రేక్ రిలీజ్ చేశారు ఫస్ట్? కూల్ రిలాక్స్. టెన్షన్ పడుతున్నారా ఏంటి? ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నారు బాగా, అప్పుడు టెన్షన్ లేదు, ఎక్కడికి వచ్చేప్పుడు టెన్షన్ వస్తుంది ఏంటి? మూవ్. స్లో. ఇంకొంచెం లెఫ్ట్ రండి, ఇంకా లెఫ్ట్ రండి. యా చూసాను, రండి. వెరీ గుడ్. అబ్జర్వేషన్ ఉండాలి. రండి చెప్తా. ఆ పోల్, అక్కడ పోల్ ఉందా, ఆ పోల్ని జడ్జిమెంట్ కొని తీసుకుని రండి. చాలు. స్టాప్. ఇక్కడ రైట్ తీసుకోండి పూర్తిగా, ఇలా డయాగ్నల్గా తీసుకోండి. ఎందుకు? ఈ గేట్కి వెనక్కి తీసుకుందాం కాబట్టి. ఇలా డయాగ్నల్గా వెళ్ళండి. మూవ్. ఇక్కడ మనం ఈ ప్లేస్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి మనం డయాగ్నల్గా వెళ్ళామనుకోండి, వెనక్కి రివర్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. మూవ్. ఇక్కడ ఫుల్ టర్న్ చేయకూడదు. ఫుల్ టర్న్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పోల్ ఉంది కదా, ఇబ్బంది అవుతుంది. ఇంకా ముందుకెళ్ళండి, ఇంకా స్లో. ఇంకా స్లో, ఇంకా ముందుకెళ్ళండి. బ్రేక్ ప్రెస్ చేయాలి. యాక్సిలేటర్ పని ఉండదు అక్క ఇక్కడ. మీరు ఓన్లీ క్లచ్, బ్రేక్ ఖచ్చితంగా రెండింటి మీద కాలు ఉండాలి. మీరు బ్రేక్ రిలీజ్ చేస్తున్నారు, ఇక్కడ కొంచెం రిలీజ్ చేసినా వెనక టచ్ అయిపోతుంది, లేదా ముందు టచ్ అయిపోతుంది. రెండు రిలీజ్ చేయకూడదు, రెండింటి పైన కాలు ఉండాలి ఇలాంటి చోట. మూవ్. చూసుకోండి, రైట్లో చూసుకోండి. ఫుల్ టర్న్. మూవ్. స్లో. మూవ్. స్టాప్. రివర్స్ చేసుకునేప్పుడక ఇంకో విషయం గుర్తుంచుకోండి. రివర్స్ చేసినప్పుడు మన వెహికల్ వెనకాల కార్నర్ చెక్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఫ్రంట్ ఈ కార్నర్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. రివర్స్, దానికి ఆపోజిట్ కార్నర్ అని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం రివర్స్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి నేరో రోడ్స్లో. ఇప్పుడు ఏ టర్న్ చేయాలి? ఫుల్ టర్న్. ఇక్కడ మనం ఫుల్ టర్న్ చేయకపోతే ఏమవుతుంది, కొంచెమే టర్న్ అవుతుంది. ఫుల్ టర్న్. వెరీ గుడ్. మూవ్. బైక్ కోసం రెడ్ లైట్ కనిపిస్తుందా? జస్ట్ సెకండ్. అక్కడ మీకు ల్యాంప్ కనిపిస్తుందా, బ్రేక్ లైట్? ఆ బ్రేక్ లైట్ అనేది ఇక్కడ బ్లాక్ కలర్ లో మీకు విండ్షీల్డ్ ఎండ్ అవుతుందా, దానికి ఎడ్జ్ అవ్వాలి, దానికి మ్యాచ్ అవ్వాలి. అంతవరకు వెళ్ళొచ్చు మీరు. ఇంకెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? స్లోగా కూల్. వెళ్ళొచ్చా? ఇంకా మ్యాచ్ అయిందా? స్టాప్. ఇప్పుడు రివర్స్ లో టర్న్. కొంచెం రైట్ తీసుకొని చెప్తా, కొంచెం రైట్ తీసుకొని చెప్తా. కొంచెం ముందుకు రైల్దా, ఇంకొంచెం గ్యాప్ ఉంది. రైట్ తీసుకొని ఫుల్ టర్న్ రైట్. చాలా కొంచెం గ్యాప్ ఉంది, ఆ కొంచెం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. ముందుకెళ్ళండి, కొంచెం వెళ్తుంది అంతే, చాలా కొంచెం. మూవ్. వెరీ గుడ్.
స్టాప్. ఇలా టర్న్ అయ్యేప్పుడు కూడా చూసుకోండి, ఇప్పుడు మ్యాచ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది మనకు బ్రేక్ లైట్ అన్నది. ఓకే, రివర్స్ ఏం చేయాలి? లెఫ్ట్. ఎస్. మీరు కంగారులో కొంచెం టెన్షన్ పడిపోతున్నారు ఎందుకు మీరు? ఇక్కడ ఇక్కడ మూవ్. రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చెక్ చేసుకోండి. వెరీ గుడ్. స్లోగా అంతే, అదే స్లో ఉండాలి, అంతే స్లో. మూవ్ మూవ్ మూవ్. స్లో డ్రైవింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను అర్థమైందాక? మూవ్ 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 మూవ్. రైట్ చూసుకోండి, రోడ్ దిగుతుందా? రోడ్ ఉంది కదా, మూవ్ మూవ్. రండి రండి, వాళ్ళు వెళ్తారు. మూవ్ మూవ్. ఎక్కాలి, ర్యాంప్ ఎక్కితేనే వెళ్తుంది, లేకపోతే పాస్ అవ్వదు. రైట్ చూసుకోండి, రైట్ గ్యాప్ ఉందా? ర్యాంప్ మీద ఉందా, రోడ్ ఉందా? మూవ్ స్లో. మూవ్ 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 మూవ్. స్టాప్ స్టాప్. ఎస్, బ్రేక్. ఫుల్ టర్న్ రైట్. గేరు ఫార్వర్డ్ రివర్స్ అక్క. మూవ్. ఇంకొక టెక్నిక్ చెప్పనా? హెడ్లైట్స్ వేయండి, లైట్స్ ఆన్ చేయండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఆ లైట్స్ కనిపించలేదంటే ముందుకు వెళ్ళకూడదు ఇంకా. ఓకే ఓకేనా? కనిపించలేదు, క్లోజ్ అయిపోయిందంటే వెళ్ళకూడదు. టర్న్. ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మీకు. మూవ్. కనిపిస్తున్నంత వరకు వెళ్ళండి. కనిపిస్తుందా లైటింగ్? మూవ్ మూవ్ మూవ్. స్లోగా 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 స్లోగా, చాలా స్లోగా. మూవ్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన రైట్ లైటా లెఫ్ట్ లైటా? లెఫ్ట్ లైట్. మూవ్ మూవ్ మూవ్. కనిపించట్లేదు చూడండి, ఎండ్ అయిపోయింది. రివర్స్. ఎటు? లెఫ్ట్. కంప్లీట్ లెఫ్ట్. చూస్ చేసుకున్న రోడ్డు మాత్రం ఫస్ట్ సూపర్గా సెలెక్ట్ చేసుకున్నారు అక్క. గేర్ పడలేదంట అక్క సరిగా. ఎస్, మూవ్. మూవ్ మూవ్. సూపర్ సూపర్. మూవ్. లైటింగ్ గ్యాప్ ఎక్కువ వస్తుందా? ఇప్పుడు ఏం వెళ్ళొచ్చా? ట్రై చేద్దామా? కొంచెం వెనక్కి వస్తారా? గ్యాప్ ఉందా వెనక? మూవ్. చాలు. బ్రేక్ 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 వదిలేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. వేస్ట్ కదా వెనక్కి వచ్చింది, వెనక్కి వెళ్ళదు మళ్ళీ. ఆ గ్యాప్ ఇందాక వచ్చిన గ్యాప్ని ముందుకు వెళ్ళింది కదా ఇందాక. ఇప్పుడు మీరు మనం రివర్స్ వెళ్ళామాక ఎందుకు గ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి. బ్రేక్ రిలీజ్ చేశారు, ఇంకొంచెం చాలు. బ్రేక్ రిలీజ్ చేయకూడదు. బ్రేక్ అలా బ్రష్ చేయండి ఫస్ట్ గేర్. బ్రేక్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది కదా. చెక్ చేసుకొని లైట్స్ అనేది పాస్ అవుతున్నా లేదు చూసుకోండి. లైటింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంటే కార్ టచ్ అవ్వదు. బైక్ మీద లైటింగ్ క్లియర్గా కనిపిస్తుంది అంటే బైక్ టచ్ అవ్వదు. మూవ్. క్లియర్గా కనిపిస్తుంది, వెళ్ళొచ్చు. కార్ ఓకే. బైక్ చూసుకోండి, బైక్ సంబంధించి బ్రేక్ లైట్స్ కనిపించాలి చూసుకోండి. మూవ్ మూవ్ మూవ్. బ్రేక్ లైట్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా? క్లియర్. ఒక హైఫై ఇచ్చుకోండి. సూపర్. చాలా ఫస్ట్ టైం. ఓకే, ఐఎమ్ హ్యాపీ. చాలా చిన్న గల్లీ ఉంటుంది మాది కూడా. సో మీరు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటనేది అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. ఫైన్. ఇది కదా కావాల్సిన హ్యాపీనెస్. బుడ్డోడు 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 మరే బుడ్డోడా. మూవ్ మూవ్. ఇక్కడ
ఇక్కడ పిల్లలు వస్తున్నారంటే ఖచ్చితంగా హార్న్ చేసుకుంటూ వెళ్ళాలక్క, ఇంకా స్లోగా వెళ్ళండి. ఏంటంటే కార్ల మధ్యలో నుంచి బైక్స్ మధ్యలో నుంచి అలా దూరం వచ్చేస్తారు పిల్లలు, మనకు కనిపించరు. అక్కడక్కడ హార్న్ చేసుకుని ఉన్నాయి బయట. మూవ్ మూవ్, నేను మూవ్ అన్నంత వరకు మూవ్ అవుతూనే ఉండండి. ఓకే మూవ్. సారీ అక్క ఏమనుకోవద్దు, నా చెయ్యి అనేది ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తాను, నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి. మీరు చేస్తున్నారు అయినా కూడా నాకు తెలీదు, ఒక స్పాంటేనియస్గా నా మైండ్ అనేది అలా రియాక్ట్ అవుతుంది. స్ట్రైట్ వెళ్దామా ఇంకోసారి? చలో వెళ్ళండి. స్లో. ఇప్పుడు కంప్లీట్గా స్లో అయిపోయి అటు ఇటు రెండు వైపులు చెక్ చేసుకోండి. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తాయి కాబట్టి ఇది చెక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ వెహికల్, ఇది లెఫ్ట్ సైడ్ రోడ్ కాబట్టి ఇక్కడ దాకా చెక్ చేసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోండి. వీళ్ళని బ్లాక్ చేసేసాం ఆల్మోస్ట్. ఇప్పుడు ఇది వీళ్ళని చెక్ చేసుకోండి. లెఫ్ట్ రైట్ స్ట్రైట్ రోడ్ వెళ్తున్నప్పుడు ఇలాంటి చౌరస్తాలు వచ్చినప్పుడు అటు ఇటు మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలక్క. లెఫ్ట్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కంప్లీట్గా లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్ గ్యాప్ వదలకూడదు. ఈ గ్యాప్ వదిలేసారా లెఫ్ట్ నుంచి వెహికల్స్ వచ్చేస్తాయి, మరి మీరు రైట్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. స్లో 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 స్లో. లెఫ్ట్ వెళ్తారా? లెఫ్ట్ రైట్ ఎవరా బాబు నాకేం తెలియట్లేదు. సరే లెఫ్ట్కి వెళ్దాం, ఇది క్లోజ్గా ఉంది ఇంకొంచెం. ఇంకా లెఫ్ట్ కూడా ఉంది అక్కడ దారి, గాయత్రి మిల్క్ డైరీ అంట. వెళ్దామా? షూరా? సరే వెళ్ళండి, ఇలాగైతే ఉంది కదా. సరే ఇలా వెళ్ళిపోండి అయితే. అలా ఎలా స్టీరింగ్ అలా పట్టుకుంటే తిరగదు, అలా పట్టుకోకూడదు, అలా పట్టుకోకూడదు. పామ్ పామ్ అరిచేయి మాత్రం యూజ్ చేసుకోండి. మూవ్. లెఫ్టా రైటా? లెఫ్ట్ నేను చెప్తున్నా. స్లో, లెఫ్ట్కి స్లో కంప్లీట్గా. ఫుల్ టర్న్ లెఫ్ట్, ఫుల్ టర్న్. 90 degrees టర్న్ అవుతున్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా కంప్లీట్గా ఫుల్ టర్న్ అవ్వాలక్క. ఇక్కడ గ్యాప్ ఎక్కువ. ఇంకో విషయం చెప్తున్నా, ఇందాక పోల్ క్లోజ్గా ఉన్నప్పుడు ఏం చెప్పాను? మిడిల్ పాయింట్కి వచ్చాక టర్న్ అవ్వమన్నా. పోల్కి మనకు గ్యాప్ ఉందా? మధ్యలో రోడ్ కూడా ఉంది కదా, అంటే టర్న్ అయినప్పుడు మనకు ఈ గ్యాప్ అనేది సరిపోతుంది అనమాట. లేదు లేదు అక్కడ ఉంది, ఆ పోల్కి ఈక్వల్గా ఉంది డ్రైనేజ్. ఆ పోల్ మీరు కన్సిడర్ చేసుకుని వెళ్ళొచ్చు. మూవ్ మూవ్. వెళ్ళండి. స్లో, ఇంకా స్లో, ఇంకా స్లో స్లో స్లో. మీరు అలా చూసుకొని పోల్ వెళ్ళిపోయిందా? ఫైన్. ఇప్పుడు కార్ చూసుకోండి. స్లో. అక్క అక్క అక్క. స్టీరింగ్ 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 స్ట్రైట్ చేసుకోండి. మూవ్. అంతే అంతే అంతే. మూవ్. ఇంకా స్లో, ఇంకా స్లో. గ్యాప్ తక్కువ ఉందన్నప్పుడు ఇంకొంచెం స్లోగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, మీకు అర్థమవుతుంది వెళ్తుందా వెళ్ళదా. మూవ్. ఎక్కడికి ఉందా? వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు స్లో. ఇక్కడ కూడా మనం లెఫ్ట్లోనే ఉండాలి, లెఫ్ట్లో నుంచి రైట్కి వెళ్ళాలి. చెప్తా ఎప్పుడు టర్న్ అవ్వాలో చెప్తాను. స్లో స్లో. మూవ్ 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 అక్క. వెళ్ళండి వెళ్ళండి. సగం కారు వెళ్ళిపోవాలి ముందుకు, టర్న్ అవ్వకూడదు. సగం కారు వెళ్ళాలి. ఈ స్ట్రీట్ ఎండ్ ఉంది కదా, ఈ స్ట్రీట్కి రైట్ సైడ్ ఈ ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ స్ట్రైట్ పాయింట్ అనేది మనకు దీనికి రావాలి. మూవ్ మూవ్. ఎందుకో రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. మూవ్. స్ట్రక్ అవ్వకూడదు. మళ్ళీ ఎందుకు వచ్చింది అక్కడికి? పట్టుకోకూడదు, పట్టుకోకూడదు. ఓన్లీ ఫింగర్స్ టచ్ అయ్యిందంటే లాక్ అవుతుంది. ఫింగర్స్ టచ్ అవ్వకూడదు, ఓన్లీ పామ్, అరిచేయి మాత్రం, ఈ పార్ట్ మాత్రం టచ్ అవ్వాలి. టర్న్ చూసుకోండి. స్లో డ్రైవింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అర్థమైందాక మీకు? మూవ్. మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళండి. స్ట్రైట్ వెళ్దామంటారా? చలో. సో స్ట్రీట్ డ్రైవింగ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా, ఎలా చేయాలి ఏంటి అనేది. మనం లెఫ్ట్కి వెళ్తున్నా లెఫ్ట్లోనే ఉండాలి, మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తున్నా లెఫ్ట్లోనే ఉండాలి. ఓకేనా? సో ఇంకా కంక్లూడ్ చేద్దాం ఈ వీడియో.
చలో సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ఇంకా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి.